గురూజీ హైదరాబాద్ నుంచి రవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి రవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. తులారాశి అండి, నక్షత్రం ఐడియల్. డేట్ ఆఫ్ బర్త్ 16/6/1986. పుట్టిన సమయం మార్నింగ్ 6:30. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్తే స్వామి. ప్రజెంట్ నేను చేసే శాలరీలో నాకు 30,000 శాలరీ వస్తుంది. మళ్ళీ మంత్లీ వచ్చే వరకు ఒక 5-6,000 మీద అప్పు అవుతుంది. చాలా వరకు ఎంత పొదుపు ఖర్చు పెట్టినా కానీ అసలు అమౌంట్ ఏం మిగలట్లేదు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేశాను స్వామి. ఓకే, ఉద్యోగం ఏం చేస్తున్నారు? ప్రజెంట్ సూపర్వైజర్ చేస్తున్నాను. ఓకే, ప్రాబ్లం లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇంట్లో అయితే మేము ఇద్దరం ఉన్నారు సార్, మా వైఫ్ నేను ఇద్దరం. ఓకే, 30,000 వస్తే మీరు అద్దెంట్లో ఉన్నారా? రెంటల్ సార్. రెంట్ ఎంత కడతారు మినిమం? 5,000. ఇంట్లో పిల్లలు ఏం సార్? ఏదైనా పర్సనల్ లోన్స్ ఉన్నాయా? లేదు సార్, చిట్టి లేదు సార్. 2 lakhs. ఓకే, మంత్లీ ఎంత ఎక్స్పెన్సివ్ కడతారు దానికి? చిట్టికి వచ్చి 10,000 పోతుంది. ఓకే, 15,000 పోయింది. ఇంక 15,000లో ఇంటిది అది ఇది భోజనం ఒక 10,000 తీయండి. ఓకే, మీ ట్రావెల్ ఎక్స్పెన్స్ ఒక 5,000 తీయండి. దానికి రౌండ్ ఫిగర్ కరెక్ట్గా సరిపోయింది కదా? కానీ చిల్లర ఖర్చు అలా ఇలా చూసుకుంటే మొత్తం టోటల్ గా ఓవరాల్ వచ్చి 5,000 ఎక్కువనే వస్తుంది. అంటే మీరు ఎకనామికల్ కరెక్ట్ గా చేసుకోలేదు. మీరు వచ్చే డబ్బులకి మీరు ఎక్కువ చీటీలు కడుతున్నారు, సేవింగ్స్ చేయాలని ఏదేదో చేస్తున్నారు. అది మీ ప్రాబ్లం. కరెక్ట్ గా మీరు ఆలోచించలేదు. ఉండేది ఇద్దరు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు 30,000లో, ప్రాబ్లం లేదు. అంటే మీరు కమిట్మెంట్స్ ఎక్కువ పెట్టుకున్నారు, మంత్లీ కమిట్మెంట్స్. దాన్ని మీరు తగ్గించుకుంటే ఖచ్చితంగా మీకు అప్పు రాదు. ఎందుకంటే ప్రతి నెల 5,000 అప్పు చేస్తారు, మళ్ళీ దీంట్లో వచ్చింది దానికి కడతారు. అదే మీ కమిట్మెంట్స్ తగ్గించుకుంటారు అనుకోండి, అప్పుడు అప్పు తీసుకునే పని లేదు, ఇచ్చే పని లేదు. అర్థమైంది కదా? ఇది ఎకనామికలీగా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే జాతకం బాగుంది, సుఖస్థానం అని వచ్చింది. రెండోది మంచి పేరుంది, మంచి గుర్తింపు ఉంది, బాగా యాక్టివ్గా మాట్లాడతారు, అందరి దగ్గర మంచి ప్రజెంటేషన్ ఇస్తారు, అందరి దగ్గర చాలా క్లోజ్గా ఉంటారు. వేరే వాళ్ళు కష్టమో అంటే జేబులో ఉంటే డబ్బులు ఎత్తిచ్చేస్తారు, తర్వాత మీరు అంటే ఆయన లేదు అని తీసుకుంటారు. చాలా బాగుంది. అంటే అందరి దగ్గర చాలా క్లోజ్గా బాగా మూవ్ అవుతారు. అవును కదా? కానీ జాతకం కూడా చాలా బాగుంది. మంచి భార్య, మంచి గుణవంతరాలు కూడా దొరికింది. బాగుంది, లైఫ్ అయితే చాలా బాగుంది. ఈ ఒక ఎకనామికల్కి అధిపతి గురువు అన్నమాట. అందువలన ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి గురువారం కంపల్సరీ గురు దేవాలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించుకోండి. రోజు గురుపాదుక స్తోత్రం చదువుకోండి. 7 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో కట్టుకోండి, కుబేర రుద్రాక్ష అంటాము. దానివల్ల ఆర్థికంగా మీకు మంచి సేవింగ్స్ అనేది వస్తుంది. దాన్ని ఎలా మనం నిర్వహించుకోవాలి మన జీవితాన్ని అనే ఒక మంచి మైండ్ని కూడా ప్లెజెంట్ ఇస్తుంది. అదంటే ప్రజెంట్ చేస్తుంది. మనకు తెలియకుండానే మన మైండ్లో ఉత్పత్తి అవుతుంది అవన్నీ. అప్పుడు మనం ఎలా దారిలో వెళ్ళాలి, ఏం చేయాలని కరెక్ట్గా తెలుస్తుంది. ఇంతే చాలు పరిహారం. చక్కగా పాటించండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. చెప్పండి, నెలకు ఒక్కసారి అన్న భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసేది అలవాటు చేయండి. నిజంగా మనం అందరూ కూడా బాగుపడిపోతాం. మనమందరూ కూడా ఈరోజు కలిసాము. నిజంగా మనమందరూ కూడా ఒక సంకల్పం. ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధతో చిన్మయ ముద్ర వేసుకొని అందరూ ఇలా చేతులు పైకెత్తండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరహర శంకర, హరహర శంకర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्. त्रिदलं त्रिगुणाकारं त्रि
त्रियायुधम् त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् ఓం బిల్వార్చనం సమర్పయామి అత ధూపం నానాగంధై సంయుతః ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిహృత్యతాం ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వాభవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః నీరాజనం సందర్శయామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః దేవానాం పతిరగ్నియానాం మానః ప్రజాగోరీరిషణ్మోతవీరాణి ఆర్ద్రానక్షత్రం జిహతాగో హవిర్నః పంచమానోదరితాని స్వాఘజగో సన్నుదతామరాతిం పూర్ణో దేవ్యదితి స్పృణోతు పునర్వతో నః పునరేతాయ యజ్ఞో దేవాభయంతు సర్వే పునః పునర్వో హవిషాయ జామః విశ్వస్య భర్తృ జగదః ప్రతిష్ఠా హవిషా వర్ధయంతి యా దేవానామప్యేతు పాథః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః